ఇంజనీరింగ్ సత్తాను ప్రపంచానికి చాటింది చైనా. ఇప్పటికే తమ దేశంలో గాజు వంతెనలు, ఆకాశ హార్మర్యాలతో సరికొత్త నిర్మాణాలు చేపట్టి కట్టడాలకు కేరాఫ్ గా నిలిచింది. ఈసారి ఏకంగా ఓ లోయను దాటేందుకు నింగినంటే వంతెనను నిర్మించింది. గుయావ్జా ప్రాంతంలోని బీపా నదిపై నిర్మించిన ఈ హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని లిఖించింది. 2050 అడుగుల ఎత్తులో 2 మైళ్ల పొడవుతో నిర్మితమైన ఈ వంతెన ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంతేకాదు ఈఫిల్ టవర్ కంటే 3 రెట్ల బరువుతో దీన్ని నిర్మించారు. $280 మిలియన్ అంటే దాదాపు 2400 కోట్ల ఖర్చుతో కేవలం 3 ఏళ్లలోనే ఈ నిర్మాణం పూర్తి చేసిందంటే ఇంజనీరింగ్ నిపుణులు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వంతెన నిర్మాణంతో గంటల తరబడి సాగే ప్రయాణం కేవలం నిమిషాల్లో పూర్తవుతుంది. లోయ చుట్టూ తిరిగి వెళ్లాలంటే పట్టే సమయం ఈ వంతెనతో పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ఏడాదిలో అందుబాటులోకి రానుంది ఈ వంతెన. అంతేకాదు చైనాలో ఇలాంటి భారీ వంతెనలు అనేకం ఉన్నాయి. ప్రపంచంలోని 100 అత్యంత ఎత్తైన వంతెనల్లో దాదాపు సగం చైనాలోనే ఉన్నాయి. ఈ భారీ వంతెన నిర్మాణం చైనా ఇంజనీరింగ్ నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తుంది. మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ వంతెన దోహదపడుతుంది.